ఫ్రెండ్స్, నేను మ్యూజిక్ వినిపించలేను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఫుల్ వీడియో కావాలనుకుంటే చూడాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ప్లస్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. మీకైతే 2 ప్రాజెక్ట్ ఇచ్చాను, ఒకటి ఫాంట్ ఇస్తాను, ఒకటి సాంగ్ లింక్ కూడా ఇచ్చాను. ఓకే, 2 ప్రాజెక్ట్ అయితే ఇస్తాను నేను. ఒకసారి నేను అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఒకటి లిరికల్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఒకటేమో మామూలు తమిళ్ సాంగ్ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ లిరికల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి, సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకొని మళ్ళీ కాపీ 26 లేయర్స్ చేసుకోండి. ఓకే, బ్యాక్ వచ్చేసి మీరు న్యూ ప్రాజెక్ట్ దగ్గరికి, ఫుల్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసి మీరు పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను లిరిక్స్ రాసి పెట్టినా, ఇక్కడ సూర్య అని ఉంది కదా, సూర్య సార్ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకే, నేను పెట్టి చూపిస్తా. ఓకే, ఇక్కడ దాకా వచ్చి ట్రిమ్ చేసుకొని ఈ కిందకి తీసుకురండి ఫోటోని మాత్రం. ఓకే, ఆ ఫోటో దగ్గరికి తీసుకురండి. ఓకే, ఇలా తీసుకురండి. తీసుకొచ్చి మీరు ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ లిరిక్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లిరిక్స్ని బట్టి మీరు ఇక్కడ ధనుష్ సార్ ఫోటో వస్తుంది, ధనుష్ సార్ ఫోటో ఫిల్ కంపోజిషన్ ఏరియా వేసుకొని మీరు ఒక నిమిషం బిట్ మార్క్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఆ ఫోటో కిందకి తీసుకురావాలి. ఓకే, ఒక నిమిషం కిందకి తీసుకురావాలి. కిందకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ లిరిక్స్ చూడండి, శంభు సార్ ఫోటో ఉంటుంది. ఓకే, శంభు సార్ ఫోటో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు మామూలుగా ఎక్కడైనా గూగుల్లో అయినా దొరుకుతాయి కదా మీకు. ఓకే, డౌన్లోడ్ మంచి క్వాలిటీ చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేదు మేము ఇలాగే ఉంటుందంటే ఇలాగ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలా అయితే ఫొటోస్ అయితే అన్నీ పెట్టేసుకోండి. ఇక్కడ చూసుకోండి, అల్లు అర్జున్ సార్ ఫోటో ఉంది, ఇక్కడ అల్లు అర్జున్ సార్ ఫోటో పెట్టేసుకోండి. ఓకే, ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకున్న తర్వాత ఈ ఫొటోస్ అయితే నేను పెట్టేసిన తర్వాత మీరు ఇవన్నీ ఫొటోస్ ఇలా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత నేను చెప్తాను. తర్వాత ప్రభాస్ సార్ ఫోటో ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, ఇక్కడ దాకా వచ్చి ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకున్న తర్వాత 11 సెకండ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను అన్నీ ఇచ్చేసినాను మీకు. ఓకే, ఇవైతే మీరు ఏం చేయాలంటే ఈ ఫొటోస్కి ఫస్ట్ ఒకటి షేక్ ఎఫెక్ట్ ఇచ్చినాను, ఆల్రెడీ ఎఫెక్ట్ ఇచ్చిన. ఓకే, దీనిపైన ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ చేసుకొని కాపీ లేయర్ చేసుకొని ఈ ఫొటోస్కి మాత్రం అప్లై చేయండి. ఓకే, కింద పేస్ట్ స్టైల్ ఉంటుంది కదా, అది ఆరో మార్క్ క్లిక్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈ ఫోటో కూడా సేమ్ అలాగే డైరెక్ట్ పేస్ట్ చేసేసుకోండి. ఒకవేళ ఫోటో పెద్దగా చిన్నగా అనిపిస్తే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకే, ఫోటో అటు ఇటు పోకుండా ఉంటుంది. నేను పెట్టి చూపిస్తాను. ఓకే, ఈ ఫోటో పెద్దగా వచ్చింది కాబట్టి ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, ఇలాగైతే ఈ ఫొటోస్కి మాత్రం అప్లై చేసుకోండి. చేసుకున్న తర్వాత అయిపోయింది. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చేసిన లిరిక్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అయితే టూ షేక్ ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి కదా, అయితే మీరు ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఈ గ్రూప్స్లో మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అనేది మీరు గ్రూప్ టచ్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీరు వేరే ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, నేను పెట్టి చూపిస్తాను ఇది కూడా. ఓకే, నేను సపోజ్ ఈ ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటో ఫిల్ కంపోజిషన్ వేసుకుని, ఓకే, ఫిల్ కంపోజిషన్ కాదు, రీప్లేస్ పెట్టుకోండి. ఓకే, బ్యాక్ వచ్చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ అయితే గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 ఇచ్చేసాను నేను, ఇక్కడైతే గ్రూప్స్ కూడా ఇచ్చేసాను. ఓకే, తర్వాత ఇక్కడ 2 ఫొటోస్ మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకోండి. తర్వాత ఈ గ్రూప్స్ అనేది నేను పెట్టి చూపిస్తాను. ఇక్కడ మాత్రం ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, నేను పెట్టి చూపిస్తాను, ఒక నిమిషం. ఓకే, ఇలాగైతే ఉంది. తర్వాత ఈ ట్రిమ్ చేసుకోండి. తర్వాత ఇది
ఇంకో ఫోటో కూడా పెడదాం. ఫిల్ కంపోజిషన్ ఏరియా వేసుకుందాం. ఓకే, ఇక్కడ దాకా మీరైతే ట్రిమ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్స్ లిరిక్స్ మొత్తం 6 లేయర్స్ ఉంటాయి. ఒక నిమిషం. ఈ గ్రూప్స్ అనేది కాపీ చేసుకోండి. ఓకే, సేమ్ వస్తుంది. ప్లస్ ఐకాన్ చేసుకొని 6 లేయర్స్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ 20 సెకండ్ దగ్గర వచ్చి ఈ పేస్ట్ చేసుకోండి. 6 లేయర్స్ పేస్ట్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. సేమ్ ప్రాసెస్ మీరు మళ్ళీ గ్రూప్ టచ్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన ఒక ఫోటో మీరు ఇక్కడ రీప్లేస్ పెట్టుకోవాలి. ఓకే, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టుకోవాలి. ఓకే, నేను పెట్టి చూపిస్తాను చూడండి. ఓకే, సెట్ అయిపోయింది. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చి చూసుకోండి ఒకసారి. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇక్కడ బీట్ మార్క్ దగ్గరికి రాలేవు కాబట్టి దానిపైన టచ్ చేసి టైమింగ్లోకి వెళ్ళి రైట్ సింబల్ క్లిక్ చేస్తే అక్కడ దాకా వచ్చేస్తాయి అన్నీ. నేను చూపిస్తాను చూడండి. ఓకే, టైమింగ్లోకి వెళ్ళి ఆరో మార్క్ చేస్తే వచ్చేస్తుంది. అంతే సింపుల్, ఏముండదు. అన్నీ ఇలాగైతే చేసుకోండి. ఈ గ్రూప్స్ కూడా అంతే టైమింగ్లోకి వెళ్ళే చేసుకోవాలి, డైరెక్ట్ చేసుకోవద్దు. ఓకే, ఇక్కడ టూ ఫొటోస్ కావాలి ఇంకా. ఓకే, 2 ఫొటోస్ ఇక్కడ పెట్టేసుకోండి మీరు. నేను చెప్తాను. ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. తర్వాత వీటిని కట్ చేసుకున్న తర్వాత ఇంకో ఫోటో తీసుకొని ఇక్కడ దాకా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ టూ ఫొటోస్కి ఇక్కడ 2 ఫొటోస్కి మీరు ఇక్కడ 2 ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం అప్లై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ దానిపైన ట్యాప్ చేయండి, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ స్టార్ ఫీల్డ్ ఉంది కదా, ఇది హైడ్ చేసుకోండి, తర్వాత చెప్తాను నేను. ఇక్కడ ఉన్నాయి కదా ఇవి ఫొటోస్. ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసుకొని ఆరో మార్క్ కింద పేస్ట్ స్టైల్ పక్కల ఆరో మార్క్ ఉంటుంది. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇలా ఫోటో వెనక ముందు అయితే ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకే, ఇది ఫస్ట్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుంది. 2 ఫొటోస్కి అప్లై చేసుకోండి ఇట్లా. ఓకే, తర్వాత ఫిల్ కంపోజిషన్ ఏరియా వేసుకోండి. తర్వాత ఇంకొక ఎఫెక్ట్ ఉంది కదా, అది కూడా వేసేద్దాం. ఇది ఉంది కదా, ఇది 16 దగ్గర ఉంటుంది ఈ ఎఫెక్ట్. ఇది కూడా కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఈ సెకండ్ ఫోటోకి మీరు అప్లై చేసుకోవాలి. దానిపైన ప్లస్ ఐకాన్ మీద టైప్ చేయండి. కింద పేస్ట్ స్టైల్ పక్కన ఆరో మార్క్ క్లిక్ చేయండి. కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. చిన్నగా వస్తే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకే, దీని తర్వాత ఇంకా చివరిది ఒకటి ఉంటుంది. ఈ చివరి దానికి కూడా సేమ్ అలాగే ఇప్పుడు డైరెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకునే అవసరం లేదు. ఓకే, ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, ఇలాగైతే వచ్చేసింది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ ఫీల్డ్ ఇక్కడ నా నేమ్ ఇచ్చుకున్నాను నేను. ఇది డిలీట్ చేసేసేయండి, మీ ఇష్టం. మీరు పెట్టుకోండి. ఓకే, ఇది స్టార్ ఫీల్డ్ ఇక్కడ ఉంది కదా, ఇది మాత్రం పైకి తీసుకెళ్ళాలి. దీనికి ఒక షేక్ ఎఫెక్ట్ డాట్స్ ఇచ్చిన నేను. స్టార్ ఫీల్డ్ అని ఉంటుంది. దీనిపైన ఎఫెక్ట్లో చూసుకోండి, సింపుల్ స్టార్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఇచ్చిన. ఓకే, ఇది హైడ్లో ఉంటుంది, ఆన్లో పెట్టేసుకోండి. ఒకసారి చూసుకోండి అన్నీ ఫస్ట్ నుంచి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అన్నీ నేను సెట్ చేసి పెట్టిన, మీకు గ్రూప్స్ కూడా మీకు ఇచ్చేసిన. ఓకే, ఇలాగైతే ఉంటుంది ప్రాజెక్ట్ మొత్తం ఇదే. ఓకే, సింపుల్గా మీరు చివరిలో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆ సాంగ్ ఉంటుంది కదా, ఆడియోలోకి వెళ్ళండి. ఆ సాంగ్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. 24 సెకండ్ ఉంటుంది. అది కిందకి పెట్టేసుకుంటే బెటర్, లేకపోతే అలాగే ఉంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఒక లైక్ చేయండి. ఓకే, ఇంతే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో రాయండి. నేను ఇంకా కొంచెం బెటర్గా చేయడానికి ఉంటుంది కాబట్టి. ఓకే, నాకు కూడా అర్థమవుతుంది కదా. ఓకే, ఇది ఇక్కడ దాకా తెరిపేసుకోండి. సాంగ్ కొంచెం పెద్ద ఉంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, పైన సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.